సీఎం కార్యాలయంలో ఉన్న వాహనం కంటైనర్ కాదని, అది మేమంతా సిద్ధం యాత్ర కోసం ఆహారం తయారు చేసే ప్యాంట్రీ వాహనమని సీఎంఓ కార్యాలయం అధికారులు తెలిపారు. సీఎం కోసం ఆహారం తయారు చేయడానికి ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనుమతి లేకుండా వాహనం ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సీఎం కార్యాలయంలో ఉన్న వాహనం కంటైనర్ కాదని, అది మేమంతా సిద్ధం యాత్ర కోసం ఆహారం తయారు చేసే ప్యాంట్రీ వాహనమని సీఎంఓ కార్యాలయం అధికారులు తెలిపారు. సీఎం కోసం ఆహారం తయారు చేయడానికి ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనుమతి లేకుండా వాహనం ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వాహనంపై తప్పుడు వార్తలు రాసిన ఓ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం కార్యాలయంలో ఉన్న వాహనం కంటైనర్ కాదని, అది మేమంతా సిద్ధం యాత్ర కోసం ఆహారం తయారు చేసే ప్యాంట్రీ వాహనమని సీఎంఓ కార్యాలయం అధికారులు తెలిపారు. సీఎం కోసం ఆహారం తయారు చేయడానికి ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనుమతి లేకుండా వాహనం ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వాహనంపై తప్పుడు వార్తలు రాసిన ఓ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఘటనకు సంబంధించి కూడా కొద్దిసేపు పూర్తి స్థాయిలో స్పందించింది. ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించి కూడా బస్సు యాత్ర సమయంలో ఆహారానికి సంబంధించి ప్యాట్నీ కోసం ఇచ్చే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాహనాన్ని వినియోగిస్తున్నారు. కావాలనే దీన్ని దురుద్దేశంతో ఈ రకంగా వినియోగిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం అయితే కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర ఫాస్ట్ చెక్ పేరుతో కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా వీరైతే ఒక పోస్ట్ అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా టీడీపీ విష ప్రచారాలు చేస్తా ఉంది. దానికి ఖచ్చితంగా ఆధారాలతో సహా మేము నిరూపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్యాంట్రీ వాహనంపై దుష్ప్రచారాలు చేస్తూ మేమంతా సిద్ధం కోసం వంట సామాగ్రిని తరలిస్తుంటే తప్పుడుపై ట్విట్లు చేస్తున్నారని చెప్పి కూడా వారైతే విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కంటెంట్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చిందంటూ కొన్ని పత్రికల్లో రాసిన వార్తకు సంబంధించి కూడా వారు అయితే కొద్దిసేపు క్రితం ఏదైతే ముఖ్యమంత్రి ప్రస్తుతం బస్సు యాత్ర ప్రారంభించారో ఇడుపులపాయలో సేమ్ అదే ఏపీ 16Z0363 సంబంధించిన వాహన వీడియోని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా సదరు ఫోటోలను వీడియోను వాడుకొని దుర్దేశంగా తప్పుడు రాతలు వాడిన ఛానల్ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి వారైతే ఆ ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి ఒక పత్రిక ఒక ఛానల్లో రావడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన వాహనాన్ని తనిఖీ చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తుంది దాన్ని ఎందుకు తనిఖీ చేయకుండా వదిలేశారని చెప్పి ఆయన ట్విట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో కొంతసేపు పొలిటికల్ హీట్ అయితే కొనసాగింది. ఓకే శివ, థ్యాంక్ యూ.